శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మిథున రాశి వారి గురించి చెప్పుకుందామండి. మిథున రాశికి లాభస్థానంలో రవి ఉన్నాడు, 3rd హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదండి, అద్భుతం కదా రవి. అలా ఉండవాలి ఏంటి, అలా ఉండాలంటే బహుధనవాన్, అలాగే ఆందోళిక ప్రాప్తి, దృఢచిత్త, అలాగే విశ్వవిఖ్యాత, శత్రుబాహుళ్యవాన్, దృఢగాత్ర, అలాగే న్యాయార్జిత ధన. సంస్కృతంలో చెప్పారండి. అంటే ఏంటి, 11వ స్థానంలో రవి ఉన్నంత బలం ఏ రాశిగా ఉండదు. బలమైన వాడు, బలగము ఎవరై అంటే లాభస్థానంలో ఉన్న రవే. పైగా 14వ తారీఖు నుంచి ఉంటాడండి ఆయన, ఏప్రిల్ నుంచి. పైగా మీకు వైశాఖ మాసంలో మే నెల 14వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి మహా అదృష్టవంతమైన కాలం అండి, 4 రోజులు కూడా అద్భుతము. ఈ 11వ స్థానంలో రవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి అంటే, ఇందా నేను చెప్పినట్టుగా బహుధనవాన్ అన్నాం కదండి, అంటే చాలా డబ్బులు ధనము కలిగి ఉంటారు. అలాగే మీకు పల్లకి ఎక్కేవారుగా ఉంటారటండి. పల్లకి ఇప్పుడు లేవు కాబట్టి మంచి యోగం కలుగుతుంది. అలాగే దృఢచిత్త అంటే ఏంటంటే నిశ్చలమైన మనస్సు కలిగి ఉంటారండి. అంటే ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్గా, అంటే బలమైనటువంటి దృఢం అంటే కోరిక గలవారుగా ఆ పని కంప్లీట్ చేయాలనే తత్వంలో మీకు ఉంటారండి. మిథున రాశి వాళ్ళు సామాన్యం అండి. ఓ పక్కనేమో దశమంలో శని రాహులు, ఓ పక్కనేమో లాభస్థానంలో రవి. చింపేస్తారంటారు మీరే, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే విశ్వవిఖ్యాత, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాత కలవారుగా మీరు ఉంటారు అనడంలో సందేహం నాకైతే లేదు. మీకు ఏమైనా ఉందా? మీకు లేదు. బ్రహ్మాండంగా ఉంటారు, ప్రసిద్ధుడు అవుతారు అని ఉందండి. అలాగే అంటే శత్రువులు బాహుళ్యవాన్ అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీకు తెలియకుండానే మీ ఉన్నతమైన స్థితి కోసం చూస్తూ కొద్దిగా ఈర్ష్యపడేవాళ్ళు, విరోధులు ఎక్కువగా ఉంటారండి. మీకు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంది. అంతేకాకుండా మీరు దృఢగాత్ర అంటే మంచి గాత్రము, మంచి గొంతు కలవారుగాను, మంచి బలమైన శరీరం గలవారుగాను ఉంటారు. సరే, అంత బాగుందో. మీరు దశమంలో రవునాడంటే, లాభస్థానంలో రవునాడంటే మంచి పాటలు పాడేవారుగా ఉంటారంటో. మీరు బాగా పాటలు పాడతారట. ఆ పాటలు పాడడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని, విశ్వవిఖ్యాతం అంటే ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారన్న రాసి ఉంది. ఏమో కాదా?
అవునవచ్చేమో కదండి. మనం కాన్ఫిడెంట్గా ఉందాం, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మంచి శరీరం గలవారుగాను, దృఢమైన శరీరం గలవారుగాను, దృఢగాత్ర, మంచి మంచి గాత్రాలు, మంచి మంచి పాటలు పాడేవారుగా మిథున రాశి వాళ్ళు మీరు ఉంటారు. అవునా? ఖచ్చితంగా అవును. అలాగే మీరు న్యాయార్జిత ధన అంటే బహుధన్వంతుడుగాను, కష్టపడి న్యాయబద్ధంగా ధనం సంపాదించేవారుగా మీరు ఉంటారట. న్యాయంగా సంపాదించగలిగిన ధనము మీకు ఉంటుంది. ఎంత అదృష్టం అండి. అంటే ఏకాదశ రవి ఉండడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. రవి లాభంలో ఉన్నాడంటే మాట్లాడండి, విపరీతం ధనయోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అంటాం సరే, భాతృ సౌఖ్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి తీరుతారు. అంతేకాకుండా మీకు చాలా మంచి మంచి ఐడియాలు వస్తుంటాయండి. వాటిని కార్యరూపం దాల్చడం వల్ల ధన ప్రాప్తి. ఎంత బాగుందండి. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. బంగారు ఆభరణాలు కలిగేట్ చేస్తుంటాడు ఆయన. ప్రయాణాలు కలిగేట్ చేస్తుంటాడు. ధైర్యాన్ని అధికంగా ఇస్తూ ఉంటాడు. మీరు చక్కటి శుభవార్తలు వినేటట్టుగా చేస్తూ ఉంటాడు ఆయన. మీకు ధైర్యమే కాకుండా మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మీరు సామాన్యమే కాదండి మీది. పైగా రవి లాభస్థానంలో ఉండడం వలన వ్యాపారాభివృద్ధి. అంతేకాకుండా లాభస్థానంలో మేషరాశిలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్ వృద్ధి. కుజుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ కూడా 11వ భావంలో రవి ఉన్నాడు కాబట్టి మీ చేస్తున్న వ్యాపారాలు, అందులో రియల్ ఎస్టేట్ రంగ భూములు సంబంధించిన వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదండి, లాభస్థానంలో రవి అంటే ఏం చేస్తాడండి? పొలిటికల్ రంగంలో పదవులు ఇవ్వడు, ఇచ్చి తీరుతాడుండో. మీరు పొలిటికల్ రంగంలో ఉంటే పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. మీ వృత్తిరీత్యా మీరు ఉన్న ప్రదేశాన్ని వదిలి విదేశాలు సంచరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే విద్యారీత్యా, వ్యాపారాల రీత్యా, అలాగే మీరు చేస్తున్న వృత్తి రీత్యా మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు. ఎంత బాగుందండి. లాభస్థానంలో రవి కుంభస్థలం కొట్టినట్టుగా అంటారే, అలాగా నెలలాళ్ళ పాటు మీరు ఏకధాటిగా బ్రహ్మాండంగా కష్టపడి విజయం సాధిస్తూనే ఉంటారు. మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. రాజస ప్రవృత్తి, రాజసమానుడు అంటారు కదా, అలా కలిగి ఉంటారన్నమాట. పౌరుషంగా, రాజసంగా, అద్భుతంగా, టీవీగా. మీకు రవి మంచివాడు కాదు, అంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండడానికి కారణము ఏకాదశంలో ఉన్నటువంటి రవే. అంత అద్భుతం అండి. అందుకని మీరు చేయవలసింది ఏంటి? సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారాలు చేయడము, ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఆయన ముందంజలో ఉంటాడు కాబట్టి ఆయన ముందంజలో ఉంటాడు. ఆయన చేయడం వలన అద్భుతం అండి. సూర్యభగవాన్ని కొలవడము, అలాగే మీకు వీలుంటే తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము, అరసవెల్లో ఉన్నటువంటి సూర్యభగవాన్ ఆరాధన చేయడము అద్భుతం అండి. అలా బంగారు వ్యాపారాలు కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటాయి. మీరు బంగారం కూడా కొనుక్కుంటారు. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్వామివారికి, సూర్యభగవానికి ఏం చేస్తే బాగుంటుందంటే, ఆయన నలుగురికి అందరికీ కూడా జలదానము, జలం అంటే జలం అంటే నీరు ఇవ్వడము, అన్నదానం చేయడం వలన, గాయత్రి మంత్ర ఉపాసన చేయడం వలన సూర్యభగవాన్ సంతోషిస్తూ ఉంటాడు. అలాగే ఆదిత్య హృదయం చదవడం వలన, తిరుపతిలో సూర్యభగవాన్ ఉన్నాడు. ఆయనకి అరగదీసిన గంధం కూడా పెడుతుంటారు. చూసాను, నాకు గంధం కూడా ఇచ్చారు. అది చాలా అద్భుతం. ఆ సూర్యభగవాన్ అంటే అక్కడ తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల, మిథున రాశి వాళ్ళు, అన్ని రాశుల వాళ్ళు కూడా దైవ దర్శనం చేసుకోవడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలుగుతాయంటే ఏమైనా డౌట్ ఉందంటారా? నాకైతే ఏం డౌట్ లేదు. మీకు ఉండదనుకోండి, మీకు చాలా బాగా ఉంది. మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో సూర్యభగవాన్ని కొలుద్దాము, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందాము. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా, సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల మధ్య, రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి.
అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః. HREM హ్రీం. హా అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాన్ కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాన్ కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడిగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా. పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ దానం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. పోలీసు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు దానంలో అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. కానీ గొప్ప కాదండి. చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళక్కడ మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా. మంచినీళ్ళు స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాటు పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాను. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.